రీసెంట్ గా అమెరికా వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురోను బలవంతంగా ఎత్తుకెళ్లడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తుంది. అసలు డొనాల్డ్ ట్రంప్ ఒక దేశ ప్రెసిడెంట్ ను బంధించడానికి యుఎస్ డెల్టా ఫోర్స్ ను ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. 2020 నుండే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మదురోపై తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా నార్కో టెర్రరిజం అనగా వెనిజులా ద్వారా అమెరికాకు భారీగా కొకైన్ రవాణా చేయడంలో మదురోదే కీలక పాత్ర ఉందని అమెరికా భావిస్తుంది. అలాగే కొలంబియా ఉగ్రవాద సంస్థ అయిన FARCతో కలిసి వెనిజులా డ్రగ్ దందా నడుపుతుందనేది మరొక ఆరోపణ. మరి వీటన్నిటికీ చెక్ పెట్టి ఇన్ని రోజుల నుండి అమెరికా వెనిజులా అధ్యక్షుడిని ఎందుకు అరెస్టు చేయలేకపోయింది? దీనికి కారణం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశం బలవంతంగా అరెస్టు చేయలేదు. దీనికి తోడు వెనిజులా ప్రభుత్వం కూడా మదురోను యుఎస్ కి అప్పగించడానికి నిరాకరించింది. అయితే నికోలస్ మదురోను బంధించడానికి మరో బలమైన కారణం కూడా దాగి ఉంది. ప్రస్తుతం వెనిజులాకు చైనా భారీగా పెట్టుబడులతో పాటు ఆర్థిక సాయం అందిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ముడి చమురు నిల్వలు ఆ దేశంలో ఉండడంతో వెనిజులాపై చైనా రష్యాల ఆధిపత్యాన్ని తగ్గించి వాటిని హస్తగతం చేసుకోవాలని అమెరికా భావిస్తుంది. వెనిజులా ఎందుకంత తోపు? ఆ దేశంలో ఉన్న సహజ నిక్షేపాలతో ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాల్సిన దేశం ఇలా పేద కంట్రీగా ఎందుకు మారాల్సి వచ్చిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి భారత్ నాలెడ్జ్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.